తుయతైర అనేటువంటి సంఘాన్ని, ఆ సంఘంతో దేవుడు ఏం మాట్లాడారో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఈ తుయతైర అనేటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఇక్కడ ఇంట్రడక్షన్ వేరేగా ఉంది. మీరు అక్కడ అర్థం చేసుకోండి. ప్రతి సంఘముతో మాట్లాడేటప్పుడు ఏమని పరిచయం చేసుకుంటున్నారో అది వేరే వేరే విధంగా పరిచయం చేసుకుంటారు ఆయన. ఇక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడట, అపరంజి పాదములు గల దేవుని కుమారుడు. ఇక్కడ దేవుని కుమారుడు అనేటువంటి ఇంట్రడక్షన్ చూస్తారు మీరు. అక్కడ వాళ్ళ ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఉన్నటువంటి ఆ దేవుడు అపోల్లో అన్నమాట. వాడి పేరు, అతని పేరు అపోల్లో అనేటువంటి వాడిని ఆరాధిస్తూ ఉన్నటువంటి పట్టణం అది. అతనికి ఒక గుడి ఉంది, అది కూడా పెద్ద గుడే. ఇది చాలా చిన్న పట్టణం. అంటే మనం ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రికలో చెప్పుకున్నంత పెద్ద గుడి కానీ పెద్ద పట్టణం కానీ అంతటి పెద్ద పట్టణం కాదు. ఇది కూడా అంత పెద్ద సంఘం కాదు, చిన్న సంఘమే. కానీ ఆయన రాసిన లెటర్స్ అన్నిటిలో కూడా పెద్ద లెటర్ ఈ సంఘానికే రాశారు. అన్ని సంఘాల కంటే పెద్ద లెటర్ ఈ సంఘానికే రాశారు, పెద్ద ఉత్తరం. ఇది డైరెక్ట్గా యేసయ్య రాసినటువంటి ఉత్తరాలు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఆయన మాట్లాడిన మాట ఆ సంఘానికి, రాబోయేటువంటి సంఘానికి ప్రవచనాత్మకమైనటువంటి ఉత్తరాలవి. డైరెక్ట్గా ప్రభువు నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలవి. మనం ఏం చదువుతున్నామో అవి డైరెక్ట్గా ప్రభువు రాసిన లెటర్స్ అవి మనకి, సంఘానికి. ఇక్కడ ఆయన దేవుని కుమారుడు అనేటువంటి మాటని ఇంట్రడక్షన్గా చెప్తూ ఉన్నారు మనకి. ఇక్కడ కూడా అంతే. అపోల్లో ఎవరైతే ఉన్నారో అతను దేవుడిగా కొనియాడబడేవాడు అక్కడ. ఆ తర్వాత అపోల్లోకి ఒక గుడి కట్టించబడింది. ఆ అపోలోని ఏమంటారంటే వాళ్ళు దేవుని కుమారుడు అంటారనమాట. అపోలోని దేవుని కుమారుడు అని పేరుతో ఆరాధనలు చేస్తారు. అతను కాదు దేవుని కుమారుడు, నేనే దేవుని కుమారుణ్ణి, నేను చెప్పేటువంటి సంగతులు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నారు. దేవుని కుమారుడు అనే పేరు యూదులకి క్రొత్తదేమీ కూడా కాదు. ఎందుకంటే హెజ్కేలు గ్రంథంలో పాత నిబంధనలో మెస్సయ్యాని దేవుని కుమారుడు వస్తాడు అని ఇంట్రడక్షన్ చేస్తారు ఆ ప్రవక్తలందరూ కూడా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నేను దేవుని కుమారుణ్ణి అంటే ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, దేవునికి విరోధంగా, దేవుని రాజ్యానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ఇతనేంటి మెస్సయ్య ఏంటి, ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఆ మరియ కుమారుడు కదా, యోధా అని వారి యొక్క సహోదరుడు కదా, ఇతను దేవుని కుమారుడని మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆయన మీద నేరం మోపుతారు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఏమన్నారని నేరం మోపుతున్నారు? నేను దేవుని కుమారుణ్ణి అన్నాడని. కాబట్టి దేవుని కుమారుడు అనే పదం కేవలం మెస్సయ్యాకి చెందింది మాత్రమే. కాబట్టి ఆ అపోల్లోకి ఎప్పుడైతే వాళ్ళు ఆ పేరు పెట్టుకుని దేవుని కుమారుడు అని ఆరాధిస్తున్నారో, ఈ సంఘంతో, ఈ పట్టణంతో ప్రభువు ఎలా మాట్లాడుతున్నారంటే, అక్కడ అగ్నిజ్వాల నేత్రములు కలిగిన వాడును, అపరంజి పాదములు పోలిన వాడునైనా నేను దేవుని కుమారుడు మాట్లాడు సంగతులేమనగా, హల్లెలూయా, నేను నిజమైన దేవుని యొక్క కుమారుణ్ణి అని ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నారు అక్కడ ఆయన. అలా చెప్పి ఆయన ఏమంటున్నారంటే ఈ సంఘాన్ని చాలా పొగుడుతున్నారు ఆయన. ఈ సంఘం చాలా మంచి లక్షణాలు కలిగి ఉందండి. తుయతైర అని నేను అనగానే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? తుయతైర పట్టణస్థురాలు లూదియా అని అపోస్తుల కార్యాలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆవిడెవరంటే ఒక వ్యాపారస్తురాలు. ఏం వ్యాపారం చేసేదంటే ఆవిడ ఊదా రంగు పొడిని అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలు. ఒకానొక దినాన దేవుడు పౌలుతో మాట్లాడి ఆసియాకి వెళ్ళొద్దు, నీవు మాసిదోనియాకి వెళ్ళు అని చెప్పి మాసిదోనియా డ్రెస్సింగ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దర్శనంలో పౌలుకి దేవుడు చూపిస్తారు. మాసిదోనియా వెళ్ళు సువార్త చెప్పడానికి అని. మాసిదోనియా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడికి వెళదాము ఈరోజు సువార్తకి అని పౌలు ఆలోచన చేస్తూ ఉంటే, యాక్చువల్గా పౌలు సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆయన సువార్త. కానీ ఆ రోజు సమాజ మందిరం దగ్గరికి కాకుండా ఒక నదీ తీరానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యాలు 16లో మీకు దొరుకుతుంది, తర్వాత చదువుకోండి. అయితే అక్కడికి వెళ్ళి సువార్త చెప్తాడు. ఆ రోజు ఏం జరుగుతుందంటే, అక్కడికి సమాజ మందిరంలోనికి అక్కడ పురుషులకి ఎంట్రన్స్, స్త్రీలకు ఉండదు. అది కూడా కాకుండా మాసిదోనియాలో సునగోగు లేదు ఆ రోజు. ఎందుకంటే ఇంతమంది మేల్ అంటే మగవాళ్ళు ఇంతమంది ఉంటేనే, యూదులు ఇంతమంది మగవాళ్ళు ఉంటేనే అక్కడ సునగోగులు కట్టేవారు. అక్కడ అంతమంది లేని కారణంగా అక్కడ సమాజ మందిరం లేదు అని చరిత్ర చెప్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ స్త్రీలు కొంతమంది అందరూ కూడి ఒక నదీ తీరం దగ్గర వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి పౌలు ఆ సాయంత్రం, ఆ మధ్యాహ్నము, లేదంటే ఆ టైం ఏమీ మెన్షన్ చేయలేదు, కానీ ఆ రోజు అక్కడికి వచ్చాడు ఆయన. వచ్చి యాజ్ యూజువల్గా పౌలు సువార్త చెప్తున్నాడు. మామూలుగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి,
అయితే ఇలా 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 అనుకుని ఆ లేఖనాలని పాత నిబంధన నుంచి నూతన నిబంధనకు వస్తూ, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కనెక్ట్ చేస్తూ ఆయన చెప్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ఆ రోజు విన్నారు. కానీ వినిన వారిలో ఒక్క స్త్రీ యొక్క హృదయము తెరవబడింది. హల్లెలూయా. ఆ స్త్రీయే లూదియా. లూదియా అంటే దివిటి అని అర్థం. ఆవిడ హృదయం తెరవబడింది. అక్కడ తెరవబడినప్పుడు ఆమె వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా యాక్సెప్ట్ చేయడమే కాకుండా తన ఇంటి వారందరినీ కూడా ఆ రోజే దేవుని వైపు తీసుకొచ్చి బాప్తిస్మాలు ఇప్పించింది ఆవిడ. ఇంటి వారందరినీ కూడా ఆవిడ, అంటే చూడండి, ఒక స్త్రీ, ఆవిడ ఆధీనంలో తన ఇంటి వారు అందరూ ఉన్నారు అక్కడ. ఈవిడెప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటుంది నా తల్లి, నా భార్య. లేకపోతే అలా ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆవిడ మీద ఉన్న కారణంగానే కదా ఇంటి వారందరూ వెంటనే ఆవిడకి లోబడ్డారు. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రవర్తన అట్టిదిగా కాబట్టి, ఆవిడ చాలా తెలివైన స్త్రీ కాబట్టి, మంచి ప్రవర్తన కలిగినటువంటి, దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి స్త్రీ కాబట్టి, ఆ లక్షణాలు ఇంటివారు గమనించారు కాబట్టే వెంటనే ఆ ఇంటివారు అందరూ కూడా బాప్తిస్మం తీసుకున్న తరువాత ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఆవిడేమంటదంటే, నేను నిజంగా నాలో విశ్వాసం ఉందని మీరు నమ్మితే మీరు నా ఇంటికి వచ్చి మీరు బస చేయండి అని పౌలు యొక్క టీంని ఇంటికి ఆహ్వానిస్తుంది ఆవిడ. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే మొదటి సంఘాన్ని వాళ్ళు ప్రారంభించినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. అయితే ఈ తుయతైరా పట్టణములో ఉన్నటువంటి చర్చ్ మాత్రం ఆవిడ ద్వారానే స్థాపించబడిందని చరిత్రకారులు రకరకాలుగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఆ టైమ్స్ని బట్టి, ఆ చరిత్ర యొక్క ఆధారాలను బట్టి అలాగా దాన్ని చేస్తూ ఉంటారు. అధికంగా చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, పౌలు తర్వాత వెళ్ళాడు ఆ తుయతైరాకి. ఈవిడ బేసికల్గా తుయతైరా పట్టణస్థురాలే, ఆవిడ అక్కడ పుట్టింది కాబట్టి ఆవిడ ద్వారానే తుయతైరాలో సంఘము ఎస్టాబ్లిష్, లేదంటే స్టార్ట్ చేయబడింది అనేటువంటి విషయాన్ని కొంతమంది చరిత్రకారులు ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ తుయతైరా సంఘము ఎవరి ద్వారా స్థాపించబడింది అనుకుంటున్నాం మనం? ఈ లూదియా అనేటువంటి ఒక స్త్రీ ద్వారా స్థాపించబడినటువంటి సంఘం అది. ఆవిడ టైంలో అక్కడ స్టార్ట్ చేసింది. ఎలా చేయగలిగింది ఒక స్త్రీ అంత పెద్ద పట్టణంలో? అంటే ఆ పట్టణానికి ఉన్న ఇంపార్టెన్స్ చెప్తాను మీకు. ఆ పట్టణం యొక్క ఇంపార్టెన్స్ చిన్నదే, కానీ ఆ పట్టణం చేసేటువంటి పనులు చాలా గొప్పవి. ఎలాంటివి అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఊదా రంగు పొడి అని. ఈ ఊదా రంగు పొడి అంటే మనం 31st నైట్ వేసుకునే ముగ్గులో వేసుకునే రంగు పొడి కాదు అది. అది ఎటువంటి పొడి అంటే, రాజులు లేదంటే జమీందారులు లేదంటే అతి పెద్దవాళ్ళు వేసుకునేటువంటి ఊదా రంగు వస్త్రాలలో ఉపయోగించేటువంటి ఆ పొడి అన్నమాట. అది చాలా కాస్ట్లీది, అది చాలా ఖరీదైనటువంటి పొడి. టెక్స్టైల్ బిజినెస్, లెదర్ బిజినెస్, ఈ యొక్క అంటే టెక్స్టైల్సే, అదంతా కూడా ఒక వ్యాపార కేంద్రం. అది కూడా ఈ తుయతైరా పట్టణం టెక్స్టైల్స్, ఆ లెదర్ బిజినెస్ అక్కడ జరుగుతూ ఉండేది. చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ స్థలానికి వచ్చి అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దానిలో ఆ పట్టణంలో వ్యాపారం ఎవరైనా చేయాలి అని అంటే, అపోల్లో గుడి ఉంది కదా, అక్కడ ఉందా? చెప్పానా? ఉందా? అపోల్లో గుడిలో వాళ్ళ మెంబర్షిప్ తీసుకుని ఉండాలి. వాళ్ళు అక్కడికి వచ్చి వ్యాపారం చేయాలంటే మామూలుగా చేసుకుని మామూలుగా వెళ్ళిపోకూడదు, కానీ అక్కడ మెంబర్షిప్ ఉంటుంది, ఒక సొసైటీ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఉంటుంటాయి మీకు చేనేత వస్త్రాలు చేసే వాళ్ళకి, ఇంకా రకరకాల వాళ్ళకి అన్ని చోట్ల ఇలాంటి మెంబర్షిప్స్ ఉంటూ ఉంటాయి. అలాగే అక్కడ కూడా ఉంది ఆ రోజు. అయితే అక్కడ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్ద ధనికులు అన్నమాట. సో ఎవ్రీ మంత్ వాళ్ళు గ్యాదర్ అవుతూ ఉండేవారు అన్నమాట. గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు అనేక మంది అనేక పట్టణాల నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళని కనెక్ట్ అవ్వడానికి అవసరమైనటువంటి ఛాన్స్ దొరికింది ఈవిడికి. మీకు అర్థమవుతుందా? ఈవిడ ఏదైతే తెలుసుకుందో అది ఆ ఆసియాకి ప్రకటించడానికి అవసరమైనటువంటి ఒక సోర్స్ ఆవిడ పొందుకుంది. మనం ఇది గ్రహించాలి అక్కడ. అలాగా ఆవిడ ద్వారా ఆసియా అంతటికీ కూడా వెలుగు వెళ్ళింది. హల్లెలూయా. ప్రభువు ఈరోజు నా కన్నులు అటువంటివి. ఈరోజు నేను అగ్ని జ్వాల నేత్రములతో నేను ఇక్కడికి వచ్చాను. మీలో ఒకవేళ ఎవరైనా సరే మారు మనస్సు పొంది నా వైపు తిరగాలి అనుకుంటే మీకు కొన్ని బ్లెస్సింగ్స్ పట్టుకుని నేను వచ్చాను. అవి నేను ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఒకవేళ అది రిసీవ్ చేసుకునే కెపాసిటీ మీకు లేదు, మీరు వాక్యంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు దానికి ఆ ఆశీర్వాదాలకి క్రిందనే కొన్ని ఉన్నాయి, అవి మీరు పట్టుకుని వెళ్ళిపోతారు అన్నాడు. ఆ ఆశీర్వాదాలకి క్రింద ఉన్నవి శాపాలు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, అది ఏమంటారు, సుఖంగా ఉండకూడదు.
దేవుని యొక్క వాక్యము పేతురు ఫస్ట్ టైం మాట్లాడుతుంటూ ఎలా ఉందండి? గుచ్చుకుపోయింది. ఇక్కడ గుచ్చుకుపోయింది దేవుని యొక్క వాక్యం. అందుకే ఆయన నా వాక్యం అగ్ని వంటిది కాదా అని పెట్టింది ఈరోజు స్వాతి. ఏం పెట్టావు? నా మాట అగ్ని వంటిది కాదా? అప్పుడు అగ్ని వచ్చి మెత్తగా తగులుతుందా మనకి? అది ఫైర్ లోపలికి వచ్చినప్పుడు మనకు ఒక్కసారి బెరుకు వస్తుంది, కాలుతుంది, భయం వేస్తుంది. పేతురు ఇలా మాట్లాడుతుంటే గుచ్చుకుందంట హృదయంలో. అప్పుడు అబ్బా సహోదరుడా, మా హృదయాలకు అది గుచ్చుకుపోయింది, ఇప్పుడు మేమేమి చేతుము అని అడుగుతారు వాళ్ళందరూ వచ్చి. హల్లెలూయా. ఏం చెయ్యాలయ్యా, మా హృదయాల్లో గుచ్చుకుపోయింది అంటే అప్పుడు మీరు మారు మనస్సు పొందండి. హల్లెలూయా. ప్రభు ఇప్పుడు ప్రతి సంఘముతో మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్పి, ఆ గుడ్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి కానీ ఒక క్వాలిటీ రాంగ్గా ఉంది, దానిని గనుక మీరు విడిచిపెట్టుకుని వెరీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మారు మనసు పొందినా సరి. ఆపర్చునిటీ 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 ఇస్తూ ఉంటాడు దేవుడు. అవకాశం అవకాశం అవకాశం. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు మనకి. ఈ సంఘముతో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ అవకాశం, అదే నేను చెప్తున్న వాక్యము మనకి గుచ్చుకోవాలి. ప్రతిరోజు కూడా మన వాక్యము ద్వారా పొడవబడాలి, తర్వాత ఆదరించబడాలి, సేదతీర్చబడాలి, పురికొల్పబడాలి. ఇది వాక్యం యొక్క విధానం. ఏ సంఘంలోనైనా ఇలాగే ఉండాలి. అందుకే ప్రభువు నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేసే సుత్తి దెబ్బ సమ్మెట మీద పడినప్పుడు, బండ మీద పడినప్పుడు దానికి నొప్పి వచ్చినట్టే కదా, అది బ్రేక్ అవుతుంది. అలాగే ప్రతి వారం కూడా పొడవబడి ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తూ బయటికి వెళ్ళినప్పుడు అది చాలా మధురంగా ఉంటుంది అన్నమాట. వెంటనే విరిగి నలిగిన హృదయంతో మనము దేవుని యొక్క మాటల్ని లోపలికి తీసుకొని మెత్తగా మన హృదయాన్ని చేసుకుని ఆ విత్తనాలను స్టోర్ చేసుకుని బయటికి వెళితే ఆత్మఫలాలు వస్తాయి బయటికి. ఆత్మఫలం ఏదనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మంచితనము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. అవి మనలో ఉంటేనే మనము దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులము, మనుష్యులము. అది మారు మనస్సు అనుభవం గురించి ఈ సంఘముతో ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఫస్ట్ క్రియలండి. ఈ సంఘంతో దేవుడు ఫస్ట్ క్రియల గురించి మాట్లాడారంటే, ఆ సంఘంలో ఉన్న మనుషులందరూ చాలా మంచి క్రియలు చేసేవాళ్ళు. క్రియల గురించి నేను యాకోబు, ఎఫ్ఎస్సి పత్రికలు చెప్తున్నాను. అంటే క్రియలు లేకుండా నేను చాలా విశ్వాసంతో ఉన్నాను, మేము చాలా ప్రార్థనా పరులం అండి, అస్సలు ఫ్యామిలీ ప్రేయర్ మానవండి, మా పిల్లలు ఎంత ప్రార్థన చేస్తారో తెలుసా అండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. మరి అదేవిధంగా మీ క్రియలు కూడా ఉన్నాయా? మీ ప్రక్కనింటి వాళ్ళతో మీరు ఎలా ఉంటారు, మీ బంధువులతో మీరు ఎలా ఉంటారు, మీ ఇంటి వారితో ఎలా ఉంటారు, భర్తతో ఎలా ఉంటారు, భార్యతో ఎలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉంటారు, సంఘ సభ్యులతో ఎలా ఉంటారు, అవసరతలతో ఉన్నవారి దగ్గర మీరు ఎలా ఉంటారు, అవే క్రియలు. మీకు అర్థమవుతుంది కదండి. క్రియలు అవి క్రియలు, మనం చేసేటువంటి క్రియలు. అది ఫస్ట్ ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి ఫస్ట్ అప్రిషియేషన్ ఏంటంటే, నీ క్రియలు చాలా బాగున్నాయి అమ్మాయి చెప్తున్నారు ఆయన సంఘంతో. నువ్వు చాలా మంచి క్రియలు చేస్తున్నావు, ధర్మకార్యాలు చేస్తున్నావు, పేదలను ఆదుకుంటున్నావు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నావు, నీ సొంత జనాంగము నిన్ను వెలివేసినా తృణీకరించినా ప్రార్థిస్తున్నావు, వాళ్ళ కోసం వాళ్ళకి సహాయం చేస్తున్నావు. ఇవన్నీ నీ క్రియలు అన్నమాట. ఆ క్రియలన్నీ నేను చాలా చూస్తున్నాను, నా అగ్నిజ్వాల నేత్రములతో నేను స్కాన్ చేసి చూస్తున్నాను. రహస్యంగా చేస్తున్నావు కొన్ని, నువ్వు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి, నేను నిన్ను ఎప్రిషియేట్ చేస్తున్నానని ఫస్ట్ ప్రభువు క్రియలను ఎప్రిషియేట్ చేశారు. తరువాత నీ ప్రేమను. ధర్మశాస్త్రం అంతటిలో కూడా ప్రేమకి చాలా ప్రథమ స్థానం. ఆయన కనుదృష్టి మన మీద పడితే మన జీవితాలు వేరే విధంగా ఉంటాయి. జక్కయ్య మీద ఒక రోజు ఆయన కనుదృష్టి పడింది. మారిపోయిందా లేదా జక్కయ్య? మారు మనస్సు పొందుకున్నాడండి ఆ రోజు జక్కయ్యకి ఏం జరిగిందంటే, మారు కనులతో ఇలా చూశాడు జక్కయ్య, చెట్టు దగ్గర అన్నాడంతే, చూశాడంతే, ఆయన మాట్లాడాడంతే, జీవితం మారిపోయింది. మరి అంటే రోజు వస్తున్నాం మనం, ఆయన కన్నులో పడకపోతే ఎలాగా? ఆయన ఒకసారి ఎవరు నాకు చాలా అందంగా కనిపిస్తుంది రోజు ఈ అమ్మాయి అని చూడాలి మన వైపు. ఎవరు ఈ అబ్బాయి చాలా అందంగా ప్రభువుకి కనిపించడం అంటే ఇవి క్రియలు, లక్షణాలు, అవి చూస్తాడు ఆయన. మన బాహ్యమైన అందాన్ని చూడ్డు ఆయన అలా చూస్తాడు. ఎవరు ఈరోజు నాకు ప్రత్యేకంగా కనబడుతుంది, వెలుగుతో వస్తుంది, ఎవరీమే? ఆ పరమగీతాల్లో ఉంటుంది కదా, ఎవతే ఈమె, ఎవతే అంటాడు ఆయన. అది చాలా అంటే గువ్వ వంటి కనులు, ఇవన్నీ కూడా ప్రభువు కనబడతా ఉంటాయి. అలా పొగుడుకుంటారు ఆయన చాలా చక్కగా పొగుడుతారు మనల్ని. కాబట్టి
ప్రేమ అనేటువంటి విషయంలో నువ్వు చాలా చక్కగా ఉన్నావమ్మా. నీలో ప్రేమ కనబడుతుంది, నాకు దైవీక ప్రేమ ఉంది నీలో. దేవుని యొక్క ప్రేమ సంఘంలో నుంచి పెళ్ళుబ్బుకుతుంది. నీ ప్రేమలో చాలా బాగున్నావు ప్రభు చెప్పారు. నీ విశ్వాసమును చాలా ముఖ్యం కదా, సంఘానికి విశ్వాసం చాలా ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం కదా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు చూచుచు మనం ఈ పందెపు రంగంలో ముందుకే వెళ్ళిపోవాలి. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మీరందరూ ఏదైనా దేని గురించైనా నిరీక్షిస్తున్నారా? మీ పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలని, మీ పిల్లలు అబ్రహాము దీవెన పొందుకోవాలని, మీరే ఆశీర్వదింపబడి మంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, మీ పంట దేవుడు నూరంతలుగా దీవించాలని, మంచిగా దేవుని కొరకు సేవ చేసి మనం మంచి తలాంతులు పొందుకోవాలని మీరు దేనికోసమైనా నిరీక్షిస్తున్నారా? ఆ నిరీక్షణకు ఆధారమగు దేవుడు ఆయన. అది మనము అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక ఆయన విశ్వాసులకు అక్కడ తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే వాని వైపు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. విశ్వాసం అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు? నిరీక్షింపబడు వాటి యొక్క నిజంగా అక్కడికి వచ్చేసింది. మనం ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదము నిజస్వరూపాన్ని మనం ఊహించుకుని ముందుకు వెళ్ళడం అన్నమాట విశ్వాసం అంటే. కాబట్టి అది మీలో చాలా కనబడుతుంది నాకు. ఎవరిలో? తుయతైరా సంఘంలో మీలో నాకు కనిపిస్తుంది. వెల్ అండ్ గుడ్, చాలా బాగున్నారమ్మా మీరు. మీ విశ్వాసం కూడా చాలా బాగుంది. ఎంత బాగా ప్రార్థన చేస్తారంటే అసలు సిట్యుయేషన్స్ అనుకూలంగా లేకపోయినా, ఈ ఊరిలో అసలు నాకు సంబంధించిన మనుష్యులు లేకపోయినా, ఈ ఊరిలో ఎంత టఫ్ సిట్యుయేషన్ ఉన్నా మీరు మాత్రం విశ్వాసం విడిచిపెట్టకుండా భలే ప్రార్థన చేస్తున్నారు. మీ ఇంట్లో కార్యాలు జరగకపోయినా, మీ ఒంట్లో కార్యాలు జరగకపోయినా, అసలు ఏమి చూడలేకపోయినా నా మీద మీరు విశ్వాసం ఉంచారే, ఇక నేను చెప్పలేను. నిజంగా వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్, నీకు బహుమానం ఖచ్చితంగా నేను ఇస్తాను, కార్యం కూడా చేస్తాను అని దేవుడు చెప్తూ, ఇంకా తర్వాత నీ పరిచర్యను, అదే నేను చెప్పిన దానికి లింక్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా పరిచర్యలు మాత్రం చాలా బాగున్నాయి మీ పరిచర్యలు. మరి యవనస్తుల మధ్యలో పరిచర్య బాగుంది, చిన్నపిల్లల పరిచర్య బాగుంది, వృద్ధుల పరిచర్య బాగుంది. మీ పరిచర్యలన్నీ చాలా బాగున్నాయి. నేను వీటన్నిటినీ చూస్తున్నాను. తర్వాత నీ సహనాన్ని నేను ఎన్ని రోజులైనా సరే సంఘం విస్తరించకపోవడం, వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడం, మన దగ్గర నుంచి మేలు పొందుకున్న వాళ్ళే మన దగ్గరికి రాకపోవడం, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడడం, ఉన్నవాళ్లే మనల్ని ఎత్తిపొడిచి మాట్లాడడం, ఎన్ని చేస్తున్నా కూడా నువ్వు సహనంతో నా కోసం కనిపెట్టుకున్నావే, నేను దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను నిస్సి అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయినా సరే నువ్వు చెలించకుండా అదే విధానంలో వెళ్ళిపోతున్నావే, దాన్ని బట్టి నీ యొక్క సహనాన్ని బట్టి, నీ పరిచర్యను బట్టి, నీ ప్రేమను బట్టి నేను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్తూ, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. ఆయన ఏమంటాడంటే, సంఘము స్టార్టింగ్లో ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నావు. చిన్న మందగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రత్యేకత, ఎలాంటి క్రమశిక్షణ, ఎలాంటి ఐడియాస్ నువ్వు కలిగి ఉన్నావో, సంఘం ఎదిగే కొద్దీ కూడా ఆ మొదటి క్రియల కంటే మరీ ఎక్కువ క్రమశిక్షణతో నడిపిస్తున్నావు నువ్వు, మరీ ఎక్కువ నీ యొక్క హార్డ్ వర్క్తో నడిపిస్తున్నావు నువ్వు, మరీ ఎక్కువగా సంఘం మీద నీ కనుదృష్టిని నిలిపి చక్కగా నడిపిస్తున్నావు నువ్వు. ఇవన్నిటిని బట్టి మొదటి క్రియల కంటే ఇప్పుడు క్రియలు ఇంకా బాగున్నాయి. ఈ మాట దీంతోనే చెప్పగలిగారు. ఎఫెసీ సంఘంతో ఆ మాటను చెప్పలేకపోయారు. ఆయన ఏమంటాడంటే, మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు నువ్వు. అవునా? లాస్ట్ వీక్ చెప్పాడు, మొదటి ప్రేమను విడిచిపెట్టేసావు, అక్కడ ఆ తప్పు నీ మీద నేను మోపుతున్నాను. ఇక్కడ ఆ తప్పు లేదు ఈ సంఘానికి. ఈ సంఘం అట మొదటి కంటే ఇప్పుడు ఇంకొంచెం మంచిగా ఉందంట, మొదటి కంటే ఇప్పుడు ఇంకొంచెం ప్రేయర్ఫుల్గా ఉందంట, క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయంట. అయితే మళ్ళీ ప్రభు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. ఇన్ని పొడి అయితే అని ఎందుకు అంటాడో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. మనం కూడా ప్రార్థనలలోనూ, ప్రవర్తనలలోనూ, మరి వాక్య ధ్యానంలోనూ అన్నిటిలోనూ బాగుంటాం. కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక లోపం ఉంటుంది. అది నీకు నాకు కనబడదు. ఎవరికి కనబడుతుంది? అగ్ని జ్వాల నేత్రములు గలవాడికి మాత్రమే అది కనబడుతుంది. హల్లెలూయా. ఆయన వచ్చి ఇదిగో నీ లోపం ఇది అని చెప్పినప్పుడు, నాయనా నేను అది తీసేసుకుంటాను అని వెంటనే అన్నావనుకో, మారు మనసు పొందుకున్నావనుకో, ఇక నీకు ఎంత ఆశీర్వాదం ఇస్తానంటే మిమ్మల్ని నేను ఏలేవారుగా చేస్తాను అంటాడు. హల్లెలూయా. మీకు అధికారం ఇస్తాను భూమి మీద, మరి సర్వ అధికారాలు మీకు ఇవ్వబడతాయి అంటాడు ఆయన.
పరలోకంలో కూడా ఆయన వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మనం ఏలుతామంట ఆయనతో పాటు. ఇవన్నీ ప్రత్యేకమైన అభిషేకాలు, ఆశీర్వాదాలు. కాబట్టి ఆ ఒక్కటి ఏది ఆ మైనర్ది లోపల కనిపిస్తుందో, నా కంటికి అది కనిపిస్తుంది, మరి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు ఆయన ఈరోజు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇన్ని బాగున్నాయి కానీ మీ సంఘములో యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి సంఘంలో ఆ స్త్రీని ఎందుకు ఉండనిస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. ఆవిడెవరు? ఆవిడ ఒక వ్యాపారస్తురాలా అక్కడ? ఆవిడెవరు? యెజబెల్ అంటే ఎవరండి? అహాబు భార్య. ఆవిడ మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆవిడ ఇంట్రడక్షన్ అక్కడ అవుతుంది. ఆవిడ కోడలుగా వస్తుంది ఇజ్రాయెల్ కంట్రీకి, కోడలుగా వస్తుంది. ఆవిడ అన్యురాలు, ఆవిడ అందగత్తే. ఆవిడని చూసినప్పుడు ఈ ఇజ్రాయేలు అంటే యూదుడైనటువంటి దేవుని బిడ్డ అయినటువంటి ఇతను ఒక అన్యురాలను పెళ్లి చేసుకొని ఆవిడని ప్రేమించేసి అక్కడి నుంచి ఆవిడని తీసుకుని వచ్చేసాడు. ఆవిడ మోహంలో పడిపోయాడు ఆయన ఆ రోజు. ఆవిడ యెజబెల్. రాజుల గ్రంథం ఎక్కడా? ఈ ప్రకటన గ్రంథం ఎక్కడా? అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో ఎప్పుడో అయిపోయిన చరిత్ర 100,000 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చి ఆ లేడీ ఇప్పుడు మీ చర్చిలో ఉందంటే ఎలా? అదే చెప్పారు దేవుడు. ఆ స్త్రీ అంటే అందరికీ ఫేమస్ కదా. ఇప్పుడు మనం ఇందిరాగాంధీ అంటే అందరికీ తెలుసు కదా. ఆవిడెప్పుడో చనిపోయారు మన చిన్నప్పుడు. ఆవిడ ఇప్పుడు చెప్పి ఇదిగో మీ సంఘానికి ఇందిరాగాంధీ వచ్చింది కదా మొన్న అంటే, అవునా? ఆత్మగా వచ్చిందా లేకపోతే ప్రియాంక వచ్చిందా? ప్రియాంక అంటే ఈవిడ కాదు, ప్రియాంక గాంధీ అని అడుగుతాం మనం. ఇందిరాగాంధీ లాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అలా మనం షాక్ అవ్వాలి. యెజబెల్ రాజుల గ్రంథంలో ఉంది కదా. ఇది ఎప్పుడో ఇది జరిగిపోయింది. మరలా అన్ని 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య వచ్చారు, చనిపోయారు, మళ్ళీ లేచారు, వెళ్ళారు. ఇప్పుడు యెజబెల్ ఏంటి? అలా ఆలోచన చేసినప్పుడు యెజబెల్ అనేటువంటి స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తూ ఉంది అని చెప్తున్నాడు ఆ యెజబెల్ గురించి. ఆవిడెవరు అంటే ఆహాబు యొక్క భార్య. వస్తూ ఆవిడ సారె తెచ్చుకుంది ఇంటికి. ఎక్కడికి? ఆహాబు దగ్గరికి. సారే అంటారు, ఐడియా ఉందా? సారె తెచ్చుకుంటాం కదా పెళ్ళైన తర్వాత, అక్కడికి వస్తుంది కదా. ఆ సారెలో ఏం తెచ్చుకుందో తెలుసా మీకు? బంగారాలు, వెండి, వాటితో పాటు విగ్రహాలు తెచ్చుకుంటే పర్లేదు, పోనీ ఆవిడ పూజించుకుంటుంది కదా. విగ్రహాలను పూజ చేసేటువంటి పురోహితులను కూడా సారెలో పార్ట్గా తీసి తెచ్చుకుంది ఇక్కడికి. ఇది తెచ్చుకోనంటే ఓకే అంటున్నాడు, అది తెచ్చుకోనంటే ఓకే అంటున్నాడు. ఇంకా మరి దేనికైనా ఓకే. మరి అప్పుడు అన్నీ ఓకే. విగ్రహాలను పట్టుకొస్తుంటే ఇజ్రాయేలీల రాజు, యూదా రాజు ఏమంటాడు? ఓకే అంటాడా? చెప్పండి. దేవుడికి ఎలా ఉందో ఆ రోజు ఆమెను తీసుకొస్తూ ఉన్నప్పుడు 450 మందిని బయలుదేవతా ప్రవక్తల్ని, 400 అషేరాదేవి ప్రవక్తలను తీసుకొని మొత్తం 850 పూజారులను పట్టుకుని ఈ యొక్క కంట్రీలోకి ఎంటర్ అయినటువంటి భయంకరమైనటువంటి లేడీ ఆమె. వచ్చి రాగానే సేవకుల్ని భయకంపితులను చేసింది. నిజమైనటువంటి యెహోవా దేవుని యొక్క సేవకులను భయకంపితులు చేసింది. తరిమి కొట్టింది, వాళ్ళని చంపించింది. దేవుని యొక్క సన్నిధి నుంచి ముందు భర్తను దూరం చేసేసింది. ఆ యొక్క వాళ్ళందరికీ చెప్తుంది, మీ సమాజ మందిరాల్లో బోధిస్తారు కదా, విగ్రహాలకు బలిచ్చింది తినకూడదని, మీరు నిష్ఠగా ఉండాలి, వ్యభిచరించకూడదని చెప్తారు కదా. అవన్నీ ఒట్టివే. మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, మనది లైఫ్, మనం ఆ టైంలోనే ఎంజాయ్ చేయాలా. మీకు చూడండి ఎన్ని ఫెస్టివల్స్ పెడతానో, మంత్కి ఫెస్టివల్స్ ఉంటాయి మీకు. ఆ ఫెస్టివల్లో మీరు తినొచ్చు, త్రాగొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎంజాయ్, మీ లైఫ్ ఉన్నన్ని రోజులు మీరు ఎంజాయ్ చేయండి అబ్బా, అది జీవితం అని నేర్పించింది ఇజ్రాయేలీలకి. ఆవిడే నేర్పించింది ఇదంతా. ఇక ఈ ఇజ్రాయేలీలందరికీ కూడా పండగలు అలవాటు అయిపోయినాయి. పండగ లేకపోతే ఉండలేరు. చూడండి, అందుకే ఒక సంవత్సరానికి ఒకసారి వస్తే దాని హడావిడి అంత కాదు మన పండగకి. పండగ ఇంక ఏమి హడావిడి. ఈ అక్టోబర్ నుంచి నవంబర్ నుంచే బట్టలు, తర్వాత ఇల్లు వాష్లు, ఆ తర్వాత కొత్త సామాన్లు, ఆ తర్వాత కొత్త నగలు, కొంతమందికి ఆ కొత్తవి అన్నీ. పండగ ఏమంటే పండగ. ఎందుకంటే చర్చికి రావట్లేదు, మనకు నియామక కూటాలు ఉన్నాయి, 40 days ప్రేయర్స్ ఉన్నాయి అంటే సున్నం వేసుకున్నాం సిస్టర్. నువ్వు శుక్రవారం వేసుకోవాలా? ఈరోజు సామాన్లన్నీ తోముకున్నాం సిస్టర్, అప్పుడు నడుము పట్టేసింది నాకు. నేను ఇవన్నీ విన్నాను 15 సంవత్సరాల నుంచి. ఇల్లు దులుపుకున్నాం సిస్టర్. ఎవరు అంటే రోజు దులుపుకోవా నువ్వు?
వారం వారం ఏ క్లీనింగ్ ఉండదన్నమాట. అయితే ఇంట్లో సంవత్సరానికి ఒకసారి ఎంత బూజు పట్టేస్తుందో, మరి ఎంత ఎలా అయిపోయి ఉంటుందో ఆ ఇల్లులు, మరి నాకు తెలియదు. అందుకే యూదులు ఎన్నెన్ని నిష్టలు కలిగి ఉండేవారు. బయటికి వెళ్ళొస్తే నీళ్లు చల్లుకునేవారు. ఆ గిన్నెలకి బాప్తిస్మాలు, మనకు బాప్తిస్మాలు కాదు, నీళ్లు చల్లుకునేవారు, గిన్నెలకి బాప్తిస్మాలు ఇచ్చేసేవారు. అంటే నిష్ట, అది నిష్ట, వాళ్ళ శుభ్రం అవన్నిటితో పాటు. అందుకనే వాళ్ళు అడుగుతూ ఉండేవారు, ఏంటి మీ శిష్యులకి శుచి శుభ్రం లేదా, బయట నుంచి తిరిగి వచ్చారు కాళ్ళు కూడా కడుక్కోకుండా ఎలా తినేస్తున్నారో. అంటే ఇవన్నీ వాళ్ళు అలా ఆచరిస్తారనమాట, శుచి శుభ్రానికి ఎక్కువగా. అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళని అంటుంది, అవన్నీ చేయక్కర్లా, అస్సలు అంత నిష్టగా అస్సలు ఉండక్కర్లా, కళ్ళు మూసుకొని అలా ఉండక్కర్లా, నీ ఇష్టం వచ్చింది చూడు, తిను, త్రాగు, వ్యభిచరించు అని నేర్పించి ఉన్నత స్థలాల దగ్గర గుడులు కట్టించేసింది ఆవిడ. అన్ని గుడులు, ఎక్కడికి వెళితే ఆ గుడి డ్రెస్సింగ్ని మార్చేసింది, అన్నిటినీ మార్చేసింది. ఇవన్నిటితో పాటు ప్రజలు భ్రష్టులు అయిపోయారు వాళ్ళు. ఆ సమయంలో ఏలియా ఒక్కడే జీవము గల దేవుని కొరకు రోషముగా నిలవబడ్డాడు అని రాయబడి ఉంటుంది. తర్వాత 17-18 చాప్టర్లో మన హీరో కనబడతాడు. ఆయన ఏం చేశాడో, దేవుని దగ్గర ఎలాంటి ఛాలెంజ్ చేశాడో, ఆకాశంలో నుంచి ఎలాంటి అగ్నిని దింపాడో, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అది నాకు చాలా ఇష్టమైన చాప్టర్స్ అవి. ఇప్పుడు మనకి అంతవరకు వెళ్ళక్కర్లేదు, యెజబెల్ గురించి చెప్పా. ఇంకా కాకుండా ఆవిడ నీతి న్యాయాలని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఒక రోజుని ఆహాబు షికారుకు వెళ్ళాడు. షికారుకు వెళితే ఒక తోట నచ్చింది ఆహాబుకి, అంటే యెజబెల్ భర్తకి. తోట చాలా బాగుంది, కొనుక్కోవాలి అనుకున్నాడు. అయితే ఆ తోట గల యజమానుడు, అయ్యా అది నీ పితరుల స్వాస్థ్యం, నేను అది అమ్మనయ్యా అన్నాడు. అయితే పితరుల స్వాస్థ్యం అమ్మకూడదు అని మన ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. భూమిని నేను అమ్మడానికి వీలు లేదు ఆ చట్టం ప్రకారం. అంటే ఏం చేయాలో తెలియక కట్టడల్ని చట్టాలని మార్చలేము గనుక మూతి ముడుచుకుని పడుకున్నాడు. అప్పుడు వచ్చి అంటది, ఇంత చిన్న విషయానికే మూతి ముడిచి పడుకోవాలా, పైకి తిను, నేను చూస్తాను కదా. చూడండి, రాంగ్ స్టెప్ తీసుకోవడానికి ఎంత ఎంకరేజ్ చేస్తుందో భార్య. నువ్వులే, నేను చూస్తాను కదా వాడి సంగతి అంది. ఆ తర్వాత దొంగ సాక్షులను పెట్టించింది, వాడు రాజద్రోహం చేశాడు అని చెప్పించింది. రాళ్లతో కొట్టి ఆ యొక్క నాబోతుని చంపించేసింది. చూడండి, నీతి న్యాయాలు లేవు ఆవిడికి. ఎంత మాత్రం న్యాయం కానీ, నీతి కానీ, దేవుని భయం కానీ ఏమీ లేదు. నిర్దోషి యొక్క రక్తాన్ని అక్కడ చిందించింది. ఇది యెజబెల్ యొక్క స్టోరీ. ఏలియాని కూడా థ్రెట్ చేస్తుంది, రేపు ఈ పాటకి నీవు చంపినటువంటి ప్రవక్తల ప్రాణంతో నీ ప్రాణం నేను చంపకపోతే నా పేరు యెజబెలే కాదు అని ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్కి ఇంత ఫైర్ ప్రవక్త భయపడిపోయాడు, పారిపోయాడు. నేను చస్తే బాగుండు అనుకున్నాడు, చంపేవా దేవా అని అడిగాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది యెజబెల్ యొక్క స్టోరీ. ఆ యెజబెల్ ఇప్పుడు తుయతైరా సంఘంలో కూర్చుందంట. మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ఆవిడ క్వాలిటీస్ అన్నమాట. ఇక్కడ సంఘంలో ఇంత బాగుంది కదా, మీరు ఇన్ని సహనము, ప్రేమ, విశ్వాసము, మీ క్రియలు ఇవన్నీ చక్కగా చేస్తున్నారు, ప్రార్థనలు కూడా బాగా జరుగుతున్నాయి. వాటితో పాటు అంటే పూర్తిగా ప్రైవసీ అన్నమాట, మన ఇష్టం, విచ్చలవిడుతనం, ఇష్టానుసారంగా శరీర క్రియలు జరిగించుట అనేది కూడా మీరు అలవాటు చేసేసుకున్నారు. ఎందుకంటే సొసైటీ అలా ఉంది. ఇప్పుడు చెప్పాను, ప్రతి నెలలో వాళ్ళకి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఇంకా వీళ్ళందరూ కల్చర్ ఎక్కువైపోయింది. ఆ కల్చర్ అన్నమాట, పబ్బులు, క్లబ్లు, కల్చర్ అక్కడ ఎక్కువైపోయింది అన్నమాట. అందుకని నీవు అటువంటి స్త్రీని సంఘంలో నీవు ఎంకరేజ్ చేసి ఉండనిచ్చావు కనుక ఆ తప్పు నీ మీద నేను మోపుతున్నాను. అయితే ఈ విషయానికి చరిత్రకారుల యొక్క అనాలిసిస్ ఎలా చేశారంటే, కొందరు ఏమన్నారంటే, నిజంగానే ఒక లేడీ ఉంది వాళ్ళ చర్చిలో, అక్కడ ఉన్నటువంటి అపోలో అనేటువంటి గుడిలో మెంబర్షిప్ కలిగినటువంటి ఉన్నత వ్యాపారవేత్త, దేవుని తెలుసుకున్న ఆవిడే, రక్షించబడిన ఆవిడ ఈ సంఘంలో ఉంటూ ఆవిడ రూల్ చేస్తుంది ఈ సంఘాన్ని, పాస్టర్స్ కాదు. పాస్టర్కి చెప్తుంది అనమాట, ఈ వారం ఇదే చేయాలా, ఈ వారం ఇలాగే చేయాలా, నా స్పాన్సరింగ్ ఎంత, నేను ఎంత ఇస్తాను, ఇలాగే కట్టాలా చర్చ్, ఇదిగో నేను ఈ బిల్డింగ్ కట్టించడానికి పాలరాతి ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, నేను చెప్పినట్టు చేయాలా, బోర్డు మెంబర్స్ అందరూ నా అండర్లో ఉండాలా. ఇలాగ ఒక లేడీ, ఆవిడ చాలా చాలా ఉన్నతమైనటువంటి, అంటే ఏమంటారు, ధనవంతురాలు ఒక లేడీ నిజంగానే ఆ సంఘాన్ని రూల్ చేసింది. ఆవిడ గురించే ఇక్కడ రాశారని కొంతమంది చరిత్రకారులు రాశారు వాళ్ళ బుక్స్లో. కొంతమంది ఏం చెప్పారంటే, లేదు ఏ స్త్రీ కూడా వ్యాపారస్తురాలు కాదు, యెజబెల్ అని మెన్షన్ చేసింది. మదర్ మేరీని పూజించడం అప్పటికే మొదలుపెట్టేశారు వాళ్ళు. అది సంఘంలోనికి వచ్చేసింది ఆ కల్చర్. ఈ రోమన్ క్యాథలిక్ కల్చర్ మదర్ మేరీని పూజించడం, ఈవిడ గాడెస్ అని, ఈవిడికి కొబ్బరికాయలు కొట్టడం, ఈవిడ అంటే అక్కడ కల్చర్ ప్రకారం వాళ్ళు ఏమేమి చేశారో ఆవిడ్ని దేవుని స్థానంలో కూర్చోబెట్టేశారు వాళ్ళు.
అయ్యో దేవుని కుమారుణ్ణి నేనుండగా నా స్థానంలో స్త్రీని తీసుకొచ్చేశారు మీరు, ఆవిడ కాదు అని చెప్పడానికి దేవుడు ఆ సంగతులను అలా రాయించారు అని కొంతమంది. నేను ఎక్కడెక్కడ చరిత్రకారులు ఏమేమి విషయాలను మెన్షన్ చేశారో చెప్తున్నాను. అసలు అక్కడ ఆ స్త్రీ ఎవరనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. అయితే నేనేమి అనుకుంటాను అని అంటే, ఆవిడ లక్షణాలను మెన్షన్ చేయడానికి దేవుడు ఆ యెజబెల్ అనేటువంటి పదాన్ని వాడారు అని నేను అనుకుంటున్నాను. నాతో పాటు కొంతమంది చరిత్రకారులు కూడా అనుకున్నారు. వాళ్ళతో పాటు నేను అనుకుందాం. మీకేమనిపిస్తే అలా తీసుకోవచ్చు. ఆవిడ ఎవరైతే మనకెందుకు ఈరోజు, ఆ లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి సంఘంలో ఉండకూడదు, అంతేనా? మనం తీసుకునేది అదే. మీకు చరిత్ర చెప్తున్నాను, ఆత్మీయంగాను చెప్తున్నాను, మనం ఏమనుకుంటున్నామో కూడా చెప్తున్నాను. నేను దేవుడు ఒక పేరు చెప్పారు అని అంటే ఆ పేరు ఆయన నోట్లోంచి వచ్చింది అంటే ఆ స్త్రీ గురించే ఆయన మాట్లాడారని నేనైతే అనుకుంటాను. అంతే, నేనైతే అలా అనుకుంటాను. ఆయన ఆ పేరు చెప్పారు అని అంటే ఆ స్త్రీ గురించే. దాని యొక్క లక్షణాలు సంఘములో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు మీ సంఘములో నుంచి తీసేసుకోండి. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తుంది. అదే విగ్రహాలకి బలిచ్చినవి తినొచ్చు అని అక్కడ యెజబెల్ చెప్పేది కదండి. ఇప్పుడు కూడా అంతే. ఏమి అంత పర్టికులర్గా ఉండక్కర్లేదండి క్రైస్తవ్యం. చాలామంది బోధలు మీరు వింటున్నారు అనుకుంటున్నాను నేను. చాలామంది చెప్తున్నారు కదా, ఆ విగ్రహాల దగ్గర పెట్టింది మనకు అదేమీ హాని చేయదు, విశ్వాసంతో మనకి ఏ డౌటు లేకుండా తీసుకుని తినేస్తే వాళ్ళకి కొరింథీయులకు రాసిన పత్రిక చూపిస్తారు, వాళ్ళు అలా తినేయొచ్చు అంటారు. దయ్యములకు బలి ఇచ్చింది, దయ్యం బల్ల మీదది నువ్వు తీసుకుంటావా అని అడుగుతాడు ప్రభువు. దయ్యం బల్ల మీదది దేవుని బల్ల మీదది నీకు సమానమేనా అని అడుగుతారు మన ప్రభువు. కాబట్టి అటువంటివి అంటే దయ్యము బోధలు, విగ్రహారాధన, విగ్రహాలకు బలి ఇచ్చినవి అంటే అన్యుల సాంప్రదాయాలు అవ్వచ్చు, అన్యుల యొక్క లక్షణాలు అవ్వచ్చు. ఏం పర్వాలేదులే, ఎలా బ్రతికేసినా పర్వాలేదు, ఎలా ఎంజాయ్ చేసేసినా పర్లేదు, ఈ శరీరాన్ని ఎలా మలినపరిచేసుకున్నా పర్వాలేదు అనేటువంటి బోధలను మీ సంఘంలోనికి మీరు రానిచ్చారు గనుక ఒక క్రొత్త బోధ వచ్చింది. మీకు తెలిసేలేదు, దేవునికి ఆత్మ మాత్రమే సంబంధించింది, శరీరం దేవుంది కాదు, మట్టిలోనికి వెళ్ళిపోద్ది, ఈ శరీరంతో ఈ ఫ్లెష్తో ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి ఒక క్రొత్త బోధలను తీసుకొచ్చారు కొంతమంది. దానికి కూడా అనేక మంది అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ బోధలు, ఈ చెత్త, ఈ చెదారం సంఘంలోనికి నీవు రానిచ్చావు కనుక మారు మనస్సు పొందినా సరే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నువ్వు మారు మనస్సు పొందాలి. ఇవన్నీ చేయడానికి వీల్లేదు. డాక్ట్రిన్నే నేనేం చెప్పానో అలాగే మీరు ఉండాలి. నేను ప్రత్యేకమైన జనాంగముగా మిమ్మల్ని నేను సిద్ధపరచుకున్నాను కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు మీరు ప్రత్యేకంగానే ఉండాలి తప్ప వాళ్ళతో మీరు కలిసిపోవడానికి ఎంత మాత్రం కూడా నాకు వీలవ్వదు. కాబట్టి యెజబెల్ యొక్క లక్షణాలు ఇవన్నీ కాకుండా ఆవిడ చాలా గర్విష్టి, అంటే చాలా గర్వం అన్నమాట తనకి. అవన్నీ లక్షణాలు మీరు యెజబెల్ గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, ఇప్పుడు ఆవిడకి ఏమేమి ఉన్నాయో చదివితే అవి మాకు ఉండకూడదు అని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. అది కాకుండా అందరూ నన్నే చూడాలి అనేటువంటి నైజముతో ఆవిడ మొత్తం అలంకరించుకొని పైనుంచి క్రింద వరకు నగలు అలంకరించుకొని అవన్నీ కూడా ముఖానికి మేకప్లు వేసుకొని గోడ మీద ఎక్కి కూర్చుండేదట ప్రతిరోజు కూడా. ఎందుకు కూర్చుంటారు అలా? అందరూ చూడాలి, నన్ను అందరూ చూడాలి, నా అందాన్ని అందరూ కూడా చూడాలి, మగవాళ్ళని నేను అట్రాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో జిమ్రీ అనేవాడు వస్తాడు కదా, ఎవరో వస్తే వాడిని అట్రాక్ట్ చేస్తుంటుంది, హాయ్ చెప్తుంటుంది ఇక్కడ నుంచి. వాడే వచ్చి కిందకు తోసేస్తాడు. ఆవిడ చచ్చిపోతుంది, చచ్చిపోయినప్పుడు తల పగిలిపోతుంది, ముక్కలు అయిపోద్ది, ఆ రక్తము కుక్కలు నాకుతాయి. ఇవన్నీ కూడా పనిష్మెంట్. అటువంటి స్త్రీలకు ఇచ్చేటువంటి అటువంటి స్త్రీ పురుషుడని భేదం లేదు, ఇక్కడ జెండర్తో పని లేదు. మనం చెప్పుకుంటూ వెళుతున్నది ఒక విశ్వాసి కొరకు. ఆ లక్షణాలు మనలో ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు. అది యెజబెల్ యొక్క లక్షణాలు అని క్లియర్గా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాక్యము మాట్లాడుతూ ఉంటే గుచ్చుకుందా? మంచిదే. ఏం గుచ్చుకోలేదు, దులిపేశారా? మంచిదే. అయితే రెండూ అవ్వలేదండి, ఎప్పుడులాగే అనిపించింది, ఒక చరిత్ర వింటున్నట్లుంది అంటారా? అది కూడా మంచిదే. నీకు ఏమనిపించింది అనే దాన్ని బట్టి నువ్వెవరవో అక్కడ డిసైడ్ చేయబడుతుంది. నీకు ఏమనిపించిందో దాన్ని బట్టి నీవెవరవో డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి శాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని బయట అలా తిరుగుతూ ఉన్నాడు వాడు అక్కడ. మనం ఇక్కడ మందిరము అయిపోగానే, ఆరాధన అయిపోగానే బయటికి వెళ్ళంగానే దా అని చెప్పి నీ భుజం మీద చేయబెట్టుకుని ఇలా వేసుకుని వెళ్ళిపోతాడు చాలామందిని. కొంతమంది మాత్రం మీ హృదయాల్ని మీ చేతితో పట్టుకుని, అయ్యా ఈరోజు నీవు నాతో మాట్లాడావు, నేను మారు మనసు పొందడానికి నాకు సహాయం చేయను,
నా హృదయం మెత్తని హృదయంగా చేయి నాయన. ఈ విషయాల్ని నేను గ్రహించకపోతే ఎలాంటి పనిష్మెంట్స్ వస్తాయంటే బాగోవు అవి చదవడానికి కూడా. నేను మంచం పట్టిస్తాను, నీ పిల్లల్ని నేను నిర్దాక్షిణ్యంగా ఆయుష్కాలం ఉండంగానే రకరకాల రోగాలతో నేను మొత్తుతాను, ఆ మంచం మీద నుంచి నువ్వు లేవలేకపోతావు. ఇలాంటి పనిష్మెంట్స్ దానికి అక్కడ క్రిందన డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి వచ్చిన పనిష్మెంట్స్. ఎప్పుడు నీవు మారు మనసు పొందకుండా ఇదే బిహేవియర్తో, ఇదే క్యారెక్టర్తో ఈ విధంగానే నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, రాబోయే దినాల్లో నువ్వు చూడబోయేవి ఇవే. దాంట్లో ఇంకా మనం చాలామందిని చూస్తూ ఉంటాం, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎంత చేసినా కూడా ఆశీర్వాదం అనేది కనపడకుండా తరతరాలకి కూడా ఒక శాపగ్రస్తమైన జీవితంలాగా, ఒక శాపాలతో వాళ్ళు ఏడవబడుతూ, రోగాలతో ఏడవబడుతున్న కుటుంబాలను మనం చూసినప్పుడు కేవలము యేసు మాత్రమే వారిని విడిపించ సమర్థుడు. హల్లెలూయా. వాళ్ళు ఎన్ని యాగాలు చేసినా, హోమాలు చేసినా, శాంతులు చేసినా అవి అవ్వవు. చివరికి ప్రభువు పాదాల దగ్గరికి వస్తూ ఉంటారు. మనం అలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. మనమే ప్రభువు పాదాల దగ్గర ఉన్నాం. మరి మనం ఎలా వెళ్ళాలి ఈరోజు? నువ్వు మారు మనసు పొందుతావా? ప్రభు అడుగుతున్నాడు. మారు మనసు అంటే ఏంటండి? మళ్ళా చెప్తున్నాను నేను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వారు ఆ మాటల ద్వారా గొచ్చబడి మారు మనసు పొందుకొని బాప్తిస్మ మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారు పొందుకున్నారట. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది మాట. పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావము వస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా అమ్మ మాకు మారు మనసు రావాలంటే, నూతన స్వభావం రావాలంటే ఏం చేయాలో చెప్పండి సిస్టర్. మాకు చాలా ఆశ ఉంది కానీ మేము పొందుకోలేకపోతున్నామంటే ఇది ఒక ఆప్షన్. ఏంటది? మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఏం పొందుకుంటారు? మారు మనసు. మీకు నూతన స్వభావం వచ్చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎంత ఆవశ్యకమో ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు కొరకు ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఆయన అభిషేకం కోసం అడగండి. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడా రండయ్యా మా హృదయంలోకి అని అడగండి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? నూతన స్వభావము. హల్లెలూయా. నూతన స్వభావం నీకు కలుగుతుంది. అది నీకుగా తెచ్చుకుందామంటే కొన్ని సందర్భాలలో అవ్వదు. పొట్టి జక్కయ్యకి అక్కడికక్కడే కలిగేసింది. అక్కడికక్కడే పొట్టి జక్కయ్య సరెండర్ అయిపోయాడు. నూతన స్వభావం అంటే ఏంటంటే ఎలా ఉన్నవాడు మరలా అలా ఉండకుండా కంప్లీట్గా టర్న్ అయిపోవడం. వడ్డీ వ్యాపారస్తుడు ఏమైపోయాడు? ఒక్కసారే ఆ వడ్డీ తీసుకున్న దానికి ప్రతిగా 3 అంతల మరలా అందరికీ చెల్లించేసి పూర్తిగా ఆ పాత జీవితానికి వీపు చూపించడం అంటారు దాన్ని. అంటే బిబ్లికల్ లాంగ్వేజ్లో వీపు చూపించడం అంటారు. బ్యాక్ చూపించడం అనమాట. ఇంకా వాడి వైపు తిరిగే ప్రసక్తే లేదు, అసలు వెనక్కి తిరిగిపోతాడు. ఇంకా అసలు ఫేస్ చేయడం అనమాట అటువంటి వాటిని. అలా పొట్టి జక్కయ్య చేశాడు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ ఎవరంటే సమరయ్య స్త్రీ. ఆవిడ అప్పటి వరకు ఆవిడ లైఫ్ వేరు. కొండ పట్టుకుని వచ్చింది అక్కడికి. అక్కడ కొండ అక్కడికక్కడే విడిచిపెట్టి అనేది సాదృశ్యంగా చెప్తారు. ఏమనంటే పాత లైఫ్ని అక్కడ విడిచిపెట్టేసి ఆవిడ మరలా నూతనంగా మార్చబడి ప్రభువు యొక్క ఒక్క చూపుకే మారిపోయింది ఆవిడ. 7 దయ్యాలు పట్టినటువంటి ఒక స్త్రీ, మగ్దలేనే మరియా, వీళ్ళందరూ కూడా ఒక్కసారికే దేవుని వైపు తిరిగిపోయినట్లుగా మనం చూస్తాం. అది మారు మనసు. ఇప్పుడు మాకు ఎన్నిసార్లు అయినా రావట్లేదు, మేము పడిపోతున్నాం, లేదు అంటే మాకేం గుచ్చుకోవట్లేదు, మేము విడిచిపెట్టలేకపోతున్నాం, చాలా క్యాజువల్గా తీసేసుకుంటున్నాం ఈ విషయాల్ని అనుకుంటే మీరు పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా అవసరం. మారు మనసు అవసరం అంటారా? ఇప్పుడు అవసరమేనా? మారు మనసు మాకు వచ్చేసింది అని మాత్రం అనుకోకండి. మనస్సాక్షి లోపల నుంచి మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మారు మనసు అంటే అదే. కాబట్టి ఆ లక్షణాలు మాకు కావాలి అని అడుగుదాం. ఆ సాతానుడు మనల్ని ఎప్పుడు ఏం చేయలేడో తెలుసా? మీరు మనస్సాక్షిని శుద్ధీకరించుకొని వాక్యములో మీరు ఎదుగుతూ, ప్రార్థనలలో మీరు కనిపెడుతూ, సహవాసములోను ప్రార్థనలోను రొట్టె విరుచుటలోను, మరి తర్వాత 4 కదా, సహవాసం యందును రొట్టె విరుచుట యందును అపోస్తలుల బోధ యందును. ఈ 4 లంగర్లు మనకు ఉండాలి మన యొక్క వాడకి. ఈ 4 మీద మనం బేస్ అయి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు శోధకుడు వచ్చాడు, బయట ఉన్నాడని చెప్పాను కదా, ఎక్కడి నుంచి ఆ గ్రిల్లు దూకి అవతల పడిపోయి వాడే చేస్తాడు ఈరోజు. ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఒక విశ్వాసి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సహవాసానికి నీవు అలవాటు పడిపోతావో నిన్ను శైతానుడు ఏమీ కూడా చేయలేడు. హల్లెలూయా. అలా ఉన్నతంగా నీవు ఎదిగిపోవాలి, ఆత్మలో ఎదిగిపోవాలి. నీకు ఎన్ని శోధనలు వచ్చినా నిన్నేమీ చేయలేవు. అసలు వాడే వచ్చి నీ నెత్తి మీద కూర్చొని చూస్తున్నా వాడేమీ కూడా చేయలేడు. సరికదా కాలిపోతాడాడు.
మీకు అర్థమవుతుందా? ఒక చిన్న అవలక్షణం కూడా మనలో ఉండకూడదని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మారు మనస్సు మాకు దయచేయండి నాయన. నూతనంగా మమ్మల్ని ఈరోజు ఆశీర్వదించండి. మేము ఉన్నత శిఖరాల మీద అధిరోహించాలయ్యా. పక్షిరాజు వలె పైకి ఎగరాలయ్యా. హల్లెలూయా. అట్టి కృప మనకి మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.